ప్రతి ఇంటర్వ్యూ మ్యాటర్స్, ప్రతి ఉద్యోగం మ్యాటర్స్, ప్రతి ఆపర్చునిటీ మ్యాటర్స్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే వెరీ రీసెంట్ గా నేను ఆల్రెడీ ఈ విషయం అప్డేట్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్ లో మళ్ళీ కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. చాలా కాల్స్ వస్తా ఉన్నాయి. చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే చాలా మందికి కాల్స్ అనేవి రావట్లేదు అని చెప్పి మనం చెప్తానే ఉంటారు. సో మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వెరీ రీసెంట్ గా కూడా సైబర్ సెక్యూరిటీ మీద 2010 అయినా కానీ 2013 అయినా కానీ సైబర్ సెక్యూరిటీ నేర్చుకొని ఉంటే సో జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు సేల్స్ ఫోర్స్ మీద జాబ్స్ ఉన్నాయి. అడ్మిన్ మీద అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. డాక్యుమెంట్స్ లేని వాళ్ళకి కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. సేల్స్ ఫోర్స్ మీద ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నాయి. డెవాప్స్ మీద అయితే హ్యూజ్ హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా వేరే డొమైన్స్ లో కూడా కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా మంది కాల్స్ లేవు, కాల్స్ లేవు, కాల్స్ లేవు అంటున్నారు. కొంతమంది కాల్స్ వస్తున్నాయి. అంటే జాబ్లు వచ్చే వాళ్ళకి ఒక పర్సన్ వెరీ రీసెంట్ ఒక స్టూడెంట్ వచ్చి 3 కంపెనీస్ వచ్చినాయి. 3 కంపెనీస్ వచ్చి సార్ నేను ఇప్పుడు ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏమైనా ఫెయిల్ అవుతుందా, ఎందుకంటే నా ప్రీవియస్ కంపెనీ అంతకుముందు కంపెనీ అప్పుడు 1 week ఓవర్ ల్యాప్ ఉంది, పిఎఫ్ ఓవర్ ల్యాప్ ఉంది, నేను ఇప్పుడు ఏ కంపెనీ జాయిన్ అవ్వాలి అని చెప్పి 3 కంపెనీస్ వచ్చాయి తనకి. 3 కంపెనీస్ వచ్చి ఏ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మన దగ్గరికి వచ్చి సరే నేను అది ఎలా ఏంటి అనేది డిస్కస్ చేసి చెప్పాను. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఇలా ఏంటి అంటే జాబ్స్ అనేవి ఏంటి అంటే చాలా జాబ్స్ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే వెరీ రీసెంట్ డేస్ లో అంటే కొన్ని డొమైన్స్ అనేవి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఎక్స్పీరియన్స్ వాళ్ళు డెవలప్మెంట్ సైడ్ కాదు. ఎక్స్పీరియన్స్ అంటే కెరీర్ గ్యాప్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలప్మెంట్ సైడ్ కాకుండా టూల్ బేస్డ్ సైడ్ వెళ్ళండి అని చెప్పి కూడా నేను ఒక వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే అది కూడా చూడండి. సో నేను ఏమంటున్నా అంటే బేసిక్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో జనరల్ గా ఏంటి అంటే మన దగ్గర యాక్చువల్లీ బిజినెస్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా కానీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరి దగ్గర అయినా కానీ ఎక్కువ మన దగ్గర మనీ ఉందంటే దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. మనీ ఎక్కువ ఉందంటే మనం ఏదో ఒకటి ప్లాన్ చేస్తాము, ఇంకేదో చేస్తాము, ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడతాం. డబ్బులు లేనప్పుడు ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను అదే చెప్తున్నాను. ప్రతి ఇంటర్వ్యూ ఇప్పుడు మ్యాటర్సే. చాలా మంది సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా కాల్స్ వస్తున్నాయి కదా అని ఏదో టైం పాస్ కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారంటే ఒక్కొక్క ఆపర్చునిటీ మీరు కోల్పోతున్నట్టే లెక్క. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు నేనైనా కానీ నా దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రతి రూపాయిని ఎలా సేవ్ చేయాలి, ఎలా నేను ఇప్పుడు సర్వే అవ్వాలి, ఎలా నా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలని చాలా జాగ్రత్తగా ప్రతి రూపాయి రూపాయి నేను జాగ్రత్త చేస్తాను. ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1-10 సార్లు ఇది నేను ఖర్చు పెట్టడం అవసరమా లేదా అనేది ఆలోచించి నేను ఖర్చు పెడతాను. డబ్బులు ఉన్నప్పుడు అంత అంత పిన్ టు పిన్ ఆలోచించాల్సినంత అవసరం లేదు. కానీ డబ్బులు లేనప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. ఎట్ ద సేమ్ టైం బాగా విపరీతంగా కాల్స్ ఉన్నాయనుకోండి, మనం ఏమంత భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటర్వ్యూ ఒక ఎక్స్పీరియన్స్ అని అనుకొని ఎన్ని ఎక్కువ ఇంటర్వ్యూస్ అయితే అన్ని ఎక్కువ ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ నోట్ చేసుకుంటూ అలా మనం ముందుకు వెళ్ళొచ్చు. కానీ కాల్స్ విపరీతంగా లేవు, ఉన్నాయి. మరీ విపరీతంగా లేనప్పుడు ప్రతి ఇంటర్వ్యూ అనేది చాలా కీలకం. ప్రతి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కనీసం మనము దానికి సంబంధించి 8 గంటల ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం 5 నుంచి 6 గంటలు ఖచ్చితంగా పెట్టండి. ప్రతి ఆపర్చునిటీ, ప్రతి ఉద్యోగ అవకాశం చాలా కీలకం, చాలా ఇంపార్టెంట్. దాన్ని లైట్ తీసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, లైట్ అస్సలు తీసుకోవద్దు. కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు. వచ్చే వచ్చే నెక్స్ట్ 3-4 months ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. అంటే వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మార్కెట్ బాగుంటుంది. అయితే బాగా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రతి ఇంటర్వ్యూ చాలా సీరియస్ గా తీసుకోండి. ఆయన అటెండ్ అయ్యే ప్రతి ఇంటర్వ్యూ ఈ జాబ్ ఎలాగైనా కొట్టాలి అనే ఆ తపన, ఆ కసితో మీరు కష్టపడండి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇప్పుడు దాటిందంటే మళ్ళీ కష్టం అవుతుంది చెప్తాను. ఇప్పుడు కాల్స్ ఉన్నాయి, తర్వాత ఉంటాయో లేదో మనకు కూడా తెలియదు. సో ఇప్పుడు కాల్స్ ఉన్నాయి, రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటర్వ్యూ మ్యాటర్స్, ప్రతి ఉద్యోగ అవకాశాన్ని, ఆపర్చునిటీని అస్సలు వదులుకోవద్దు. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఇది ఆలోచించండి. కాల్స్ రాబోతున్నాయి, మంచిగా కోర్స్ నేర్చుకోండి. నెవర్ లూజ్ హోప్. హోప్ని అస్సలు వదులుకోవద్దు. కష్టపడండి. నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇది 3 నెలలు 4 నెలల తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నెల నెలకే మార్కెట్ మారిపోతుంది. జనవరిలో పిచ్చ పిచ్చగా టెర్మినేషన్ అయిపోయింది. జనవరిలో మనం అందరం ఏమనుకున్నాం, 2024 వెరీ యూస్ మంచిగా ఉండబోతుంది అనుకున్నాం. 2024 జనవరి రాగానే విపరీతంగా టెర్మినేషన్, వేల మంది ఉద్యోగాలు పోయి తర్వాత అసలు ఇప్పుడు అలా ఈ సంవత్సరం వల్ల మార్కెట్ ఉండదు అనుకున్నాం. కానీ ఇప్పుడు కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, రాబోతున్నాయి. ఇంకా ఎక్కువ కాల్స్ రాబోతున్నాయి. కొంచెం అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు. సో మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయడానికే లేదు, ఒక రెగ్యులర్ వేలో లేదు ఇప్పుడు. ఎప్పుడు కాల్స్ వస్తాయి, ఎప్పుడు ఉంటాయి అనేది ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరు చెప్పే పరిస్థితిలో, ఆలోచించే పరిస్థితిలో, కనీసం ఎనాలిసిస్ చేసే పరిస్థితిలో కూడా లేదు. ఇప్పుడు మార్కెట్ అనేది అంత గందరగోళంగా ఉంది. సో ఆపర్చునిటీ ఇప్పుడు వస్తున్నాయి, ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.